హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Polaiahtechtelugu. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఎటువంటి యాప్ లేకుండా మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది అండ్ మీరు ఎలా రిమూవ్ చేసుకోవాలి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు తెలుసుంటే ఇక్కడే స్కిప్ చేయొచ్చు, అండ్ తెలియకపోతే ఎండ్ వరకు చూడండి. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, దానికోసం మీరు మొబైల్లో ఉన్న బ్రౌజర్ అయితే మీరు ఓపెన్ చేయండి. అది గూగుల్ కావచ్చు, క్రోమ్ కావచ్చు, అసలు ఏ బ్రౌజర్ ఉన్నా పర్లేదు. సో మీరు బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. నేనైతే గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ గూగుల్ ఓపెన్ చేశాక ఇక్కడ సర్చ్ బార్లో రిమూవ్ బిజీ అని మీరు సెర్చ్ చేయండి. సో రిమూవ్ బిజీ అని సెర్చ్ చేసినట్లయితే అండ్ మీకు ఫస్ట్లో రిమూవ్ బిజీ అని ఒక లింక్ అయితే వస్తుంది కదా. సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే అండ్ మీకు చూసుకున్నట్లయితే అండ్ ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూశారు కదా, రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా. సో అలా ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా. సో మీరు దాని మీద ట్యాప్ చేయండి. అండ్ దాని మీద ట్యాప్ చేయగానే మీరు ఏ ఫోటోను అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను నా ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఫోటోని నేను అప్లోడ్ చేశాను. అండ్ మనకు కొంచెం ప్రాసెసర్ అయితే అవుతుంది. ఇక్కడ చూసారు కదా, అండ్ నా ఫోటో బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు మొత్తం రిమూవ్ అయితే అయిపోయింది. సో మీరు ఫోటో కలర్స్ కనుక ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చాలా రకాల మీకు కలర్ ఆప్షన్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్లర్ కానీ అండ్ అలాగే చూసుకుంటే బ్లర్ ఆప్షన్ అంటే మీ బ్యాక్గ్రౌండ్కి బ్లర్ ఆప్షన్ యాడ్ చేయాలనుకుంటే బ్లర్ ఆప్షన్, లేదంటే మీరు కలర్ డిజైన్గా యాడ్ చేయాలనుకుంటే కలర్ డిజైన్. సో అలా కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీకు నచ్చిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి మీకు ఇలా కాకుండా మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలనుకుంటే అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూపిస్తాను. నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఫ్రెండ్స్, అండ్ మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ ఫోటోని మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాక మనం ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో మీరు ఈ ఫోటోని అనేది మీరు హెచ్డీగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు మనీ అయితే పే చేయాలి. సో అలా ఏం కాకుండా నేను ఫ్రీగా వచ్చేసి చెప్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అండ్ మీ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ నేను చూపిస్తాను, కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూశారు కదా, నేను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ చూశారు కదా, నా ఒక ఫోటో వచ్చేసి అండ్ మనకు పర్ఫెక్ట్గా అయితే మనకు ఒక క్లిక్తోనే మన ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, అండ్ మీరు కూడా మీ ఫోటో బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు అండ్ గ్యాజెట్ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, సో ఎటువంటి అయినా కూడా మీకు ఎలాంటి అప్లికేషన్ లేకుండా మీరు ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసి అండ్ మీ ఫోటోస్ని అయితే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అంటే మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అనే కాదు, మీకు నచ్చిన ఇమేజ్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. జై హింద్.